నా చెల్లి కూడా వాడిని ప్రేమించిందని ఒకే ఒక్క కారణంతో వాడికి 4 జల్లలు పీకి వదిలేశాను. లేదంటే దేనికి పనికి రాకుండా చేసేవాడిని. నువ్వు ఆపావు కాబట్టి ఆగం, కానీ లేకపోయి ఉంటే మోత మోగిపోయేది. రేయ్, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తావు నీ ఇష్టం, కానీ మున్ని అనడం మాత్రం ఏమనకరా. ఎందుకురా? దానికి అన్నంటే ప్రాణం రా. మరి నువ్వంటే ప్రేమరా. ఉఫ్. నా పేరు చెప్పి ఇంకోటి పేకరాడికి. రేయ్, అరిచినంత మాత్రాన కొట్టడం ఆపను. ఈ ఫైట్లో నీకు ఎక్సెప్షన్ బ్రో. నువ్వు మావాడిని ఎందుకు కొట్టావు? అది నా చెల్లిని ప్రేమిస్తున్నాడు రా. వాడు మీ చెల్లిని ప్రేమిస్తున్న సంగతి నీకు తెలిసినప్పుడు నీ చెల్లి వాడిని ప్రేమిస్తున్న సంగతి నీకు తెలియదు. అది చిన్నపిల్లరా. నేను ఇంకా కొట్టలేదురా. అంటే బావ కదా అని. వాడిని కొడితే మున్నికన్నా నువ్వెక్కువ ఫీల్ అవుతున్నట్టున్నావు. నాకు నచ్చలేదురా. నచ్చాల్సింది నీకు కాదు, నీ చెల్లికి. రే ఫోన్ రా. ఎవర్రా? శ్రావ్య నీకోసం పావుగంట నుంచి వెయిట్ చేస్తున్నాడు. నువ్వే ఫోన్ నా దగ్గర వదిలేసావు. బ్రేకప్ అయిన తర్వాత పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు బ్రో. అరే ఇందాక ఆయన కొట్టిన బ్లడ్ రాలేదు కదా. ఎలా ఉన్నావు శ్రావ్య? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? ఎప్పటిలాగే. చెప్పు, ఏంటి సడన్గా కలవాలన్నా? కంగ్రాచులేషన్స్. సో ఇంకేంటి? పెళ్లి చేసుకోబోతున్నావు, నువ్వే చెప్పాలి. ఆది, నాకు చిన్న ఫేవర్ చేస్తావా? ఏంటి? నీ ఫోన్లో మన ఫొటోస్ చాలా ఉన్నాయి కదా, అవి డిలీట్ చేస్తావా? అంటే మా వుడ్ బి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఆర్థడాక్స్ టైప్, అందుకే అడుగుతున్నా. ఇదిగో తీసుకో, ఏమైనా ఉంటే డిలీట్ చేసుకో. అదేంటి, అన్నీ డిలీట్ చేసేసావా? అవును. సారీ. నేను నిన్ను ప్రేమించాను శ్రావ్య. నా ఫ్యూచర్ నీతో ఊహించుకున్నాను. అలాంటిది నువ్వు నా ఫ్యూచర్లో ఉండవు అని తెలిసాక బాధ అనిపించినా నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. అలాంటిది నేను నిన్నెందుకు ఇబ్బంది పెడతాను? ఐఎమ్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ అవర్ లవ్, నాట్ ఈగో. ఐ వాంట్ యూ టు బి ఆల్వేస్ హ్యాపీ. ఆది, ఇది నాతోనే ఉంటుంది, ఒక జ్ఞాపకంలా. మిస్ యూ ఆది. మిస్ యూ టూ. There are 4 types of cost accounting. In that, lean accounting, standard costing accounting, marginal costing are very important topics. We have to discuss the types, objectives and advantages of cost accounting. Okay, we will continue the class tomorrow. మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అందరూ బాగా పాస్ అవుతున్నారు. వై డోంట్ యూ టేక్ క్లాసెస్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూట్? మంచి శాలరీ కూడా పే చేస్తాను. మనీయే కావాలనుకుంటే సీఏ కంప్లీట్ అవ్వగానే ఏదో కంపెనీలో జాయిన్ అయ్యేవాడిని. నాకు సంపాదన ముఖ్యం కాదు సార్. ఏమన్నారా? ఇన్స్టిట్యూట్లో క్లాస్ చెప్పమని అడుగుతున్నారా? ఎరా ఒప్పుకున్నావా? మ్హూ. ఒప్పుకోవాల్సింది కదరా, డబ్బులు వచ్చేవి, వీకెండ్స్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాం కదా. నేనైతే వెంటనే ఒప్పేసుకున్నాను తెలుసా. రాయ్, ముందు ఐపీసీసీ పాస్ అవరా, తర్వాత ఈ క్లాస్ నా చేద్దు చెప్తున్నా, గానీ. ఏదో పాస్ అయినట్లు. కార్పొరేట్ ఎకనామిక్స్లో డౌట్స్ ఉన్నాయన్నా, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు? సాయంత్రం పూల్ బాగ్ దగ్గరికి వచ్చారా? సరే అన్న. వచ్చినప్పుడు ఒక 5 తీసుకున్నా. సరే ఫైవ్ అన్న. ఏంట్రా? అదే. 5 రఫ్ పేపర్లు ఉంటే బాగుంటుందండి. కొంచెం ఉంటే దొరికిపోయావు. ఒరే అన్నయ్య, ఏట్రా ఇన్స్టిట్యూట్కి వచ్చారు? ఇంకొకసారి ఇన్స్టిట్యూట్ లో రాన్నామంటే బిల్డింగ్ మీద చూసేస్తాను. నువ్వు అంతకన్నా ఏం చేయలేవు గానీ మీ సావు మీరు సావండి. ఒరే, దీనికి మేక అని పేరెళ్ళ పెట్టారు రా బాబు, మేకలు అరుస్తుంది. నన్ను అడిగితే నేనేం చెప్తారా? వెళ్ళి మా బాబాయ్ని అడుగు.
సరే వెళ్దామా? ప్రేమలో విఫలం అంటూ ఉండదురా అబ్బాయి. నీ ప్రేమను పొందే తీరులో అవతల వ్యక్తులే విఫలం అవుతారు. నీకు నీ తల్లి మీద ప్రేమ ఉంటుంది, తండ్రి మీద ప్రేమ ఉంటుంది. అలాగే నీ తోబుట్టువుల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. అందుకే నువ్వెన్నడూ ప్రేమలో విఫలం అయ్యావని చింతించకరా. ఆదిత్య కృష్ణ, నీ చదువులోనే ఉందయ్యా డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అని. నీ ప్రేమని ఎవరికైతే పంచిపెట్టాలనుకున్నావో వాళ్ళకే నీ ప్రేమ చెందుతుంది. నీ ప్రేమను పొందాలనుకునే అమ్మాయి జీవితంలోకి తప్పకుండా వస్తుందయ్యా. మరి నేను వెళ్ళొస్తానైతే. ఏరా తెచ్చావా? తెచ్చానన్నా. తీ. సాయంత్రం బిర్యానీకి డబ్బులు వచ్చేసాయి రోయ్. మరి బీరో ఆడికి చెప్పు, బాటిల్ మీద కూర్చోబెడతాడు. వద్దులే. అన్నా, కార్పొరేట్ ఎకనామిక్స్లో డౌట్స్ అడిగాను కదన్నా. పద. రై నాకేంట్రా ఇటు వస్తుంది? ఏమో నాకేం తెలుసు. ఒరే అన్నయ్య, వీళ్ళు నా ఫ్రెండ్స్. వీళ్ళకి డైరెక్ట్ యాక్సెస్లో ఏవో డౌట్స్ ఉన్నాయంట, కృష్ణని కలవాలి. అవునా, అక్కడే ఉన్నాడు కదా, డైరెక్ట్గా కలిసే. ఆగండి, నీ పేరేంటి? అమృతవల్లి. నీ పేరు? పుష్కరిణి. ఆ? పుష్కరిణి. పుష్కరిణి ఏంట్రా? అదే ఏదో పేరే ఉంటుంది లేరా. నాకైతే టంగ్ ట్విస్టర్లో ఉంది. వెళ్ళండమ్మా. అయినా పుష్కరిణి ఏంట్రా బాబు, పుష్కరాలు తప్పినట్టు. కృష్ణ, వీళ్ళు నా ఫ్రెండ్స్ అమృత, పుష్కరిణి. హాయ్. హాయ్. మాకు డైరెక్ట్ యాక్సెస్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేస్తారని చెప్పి వచ్చాము. సోమయ్య గారు బాగా చెప్తారు కదా సబ్జెక్ట్. అంటే మేము కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాం. 1 వీక్లో కదా ఎగ్జామ్స్ ఉన్నాయి. సోమయ్య గారు లీవ్లో ఉన్నారు. దివాకర్ సార్ మిమ్మల్ని కలవమన్నారు, అందుకని వచ్చాం. ఓకే, రేపు మార్నింగ్ 6 o'clock రండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, బాయ్. బాయ్. డైరెక్ట్ యాక్సెస్లో ఏ చాప్టర్? క్యాపిటల్ గెయిన్స్. క్యాపిటల్ గెయిన్స్. ఏంట్రా బాబు ఉదయం ఇలా పరిగెట్టేస్తున్నారు? తగ్గిపోవడానికే. హెల్త్ హజార్డ్స్ రా. రా మనం కూడా పరిగెడదాం. ఆకే, మనం ఆల్రెడీ పరిగెట్టేస్తున్నాం కదా మన కళ్ళని. రూరల్ ఏరియాలో అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే అది క్యాపిటల్ అసెట్ అవ్వదు. అండర్ క్యాపిటల్ గెయిన్స్ ఆ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ కూడా ట్యాక్సిబుల్ కాదు. ఓకే, అర్బన్ ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ నుంచి వచ్చే ఇన్కమ్ అండర్ సెక్షన్ 54B క్యాపిటల్ గెయిన్స్లో ఎగ్జామ్షన్ క్లెయిమ్ చేయొచ్చు. ఈ పిల్లేంటి కృష్ణ బాగా చూస్తుంది? రై సుజే, నాకెందుకో అమృత కృషికి పడిపోయిందేమో అనిపిస్తుందిరా. అరే కళ్ళ కనకరా, ఆ అమ్మాయి సూపర్ క్లాస్ ఉంటుందా? చూద్దాం ఏమొద్దు, కానీ ఏదో జరుగుతుంది. అరే నాకు డౌట్ రా. అడుగు. అమ్మాయిలు అసలు ఎలా పడతారా? అదేం లేదురా, సాధారణంగా అమ్మాయికి నెత్తి మీద ఉంటాయి కదా, అసలు నేల ఆందో, అందుకే పడతారు. ఉన్ని కూడా అంతేనా? ఉడి అమ్మ ఇది వస్తుంది. సరే ఉంటా, వస్తాను. ఏంటి సన్నబడినట్టున్నావు? నేను మ్యాచ్ చేయాలిగా. మరి నేను లావ్ అయిపోతే? నువ్వు లావ్ అవ్వాలంటే 20 years పడుతుందేమో, నేను లావ్ అవ్వాలంటే 20 days చాలు. I hope now you have completely understand capital gains, huh?
ఓకే, ఇంకెందులో thank you. డౌట్స్ ఉన్నాయా? మాకు ఇంటర్నేషనల్ టాక్సేషన్లో కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి కృష్ణ గారు. ఇప్పుడు టైం అయిపోయింది. ఈవినింగ్ ఇన్స్టిట్యూట్ క్లాసెస్ అయిపోయి రండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. ఆడబే నీ అబ్బా, అది రెడ్ బే రెడ్, అది నాది. గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. దిస్ ఇస్ ఫర్ యూ. హే, మై ఫేవరెట్ బుక్. ఈ బుక్ కొనాలని మార్నింగే అనుకున్నాను. థ్యాంక్ యూ. బట్ బుక్ ఎందుకు ఇవ్వాలనుకున్నావు? మీరు ఫీజు తీసుకోరు కదా, అందుకే మీకు బుక్స్ చదివే ఇంట్రెస్ట్ అని తెలిసి తీసుకొచ్చాను. ఓకే, బట్ ఎగ్జాక్ట్గా నేను చదవాలనుకున్న బుక్కే తీసుకొచ్చావు. యాక్చువల్గా ఫేస్బుక్లో మీకు రిక్వెస్ట్ పెట్టాను, మీరు యాక్సెప్ట్ చేయలేదు. మీ ప్రొఫైల్లో చూశాను, పాలో కోయిలో బుక్స్ ఎక్కువ చదువుతున్నారని తెలిసి తీసుకొచ్చాను. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. ఇంటర్నేషనల్ టాక్సేషన్లో ఏ కాన్సెప్ట్లో డౌట్స్ ఉన్నాయి? ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. ఓకే, ఒకసారి బుక్ ఇవ్వు. ఆడరా ఏంటి అంత ఆశ్చర్యం చూస్తున్నావు? మన కృష్ణ ఎప్పుడు చూడలేదేంటి? నేను వాడొక్కడనే చూడలేదురా, మరి కృష్ణని అమృతని ఇద్దరిని చూస్తున్నా. వాడు చూసాడు అనుకో, ఏం జరుగుతుందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా. ఏం జరిగినా నాకు మాత్రం వాళ్ళ కథ కృష్ణామృతం అవుద్దనిపిస్తుందిరా. అబ్బబ్బబ్బబ్బా, ఇప్పుడు క్లియర్ కదా? యా, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అకౌంటింగ్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. రేపు ఈవినింగ్ చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కన్సాలిడేషన్లో ఉన్నాయి. యాక్చువల్గా ఆ పేపర్లో కామన్గా చాలామంది అడిగారు. అందరికీ సండే చెప్తా అని చెప్పాను. సో ఆ రోజు నువ్వు అటెండ్ అవ్వు. ఓకే. ఓకే ఓకే, బాయ్. బాయ్. ఈడొకడు ఎప్పుడు చదువుతూనే ఉంటాడు రా బాబు. నీ ప్రేమను పొందాలనుకునే అమ్మాయి జీవితంలోకి తప్పకుండా వస్తుంది. ఇలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని సొల్యూషన్ ప్రాక్టీస్ చేయి. రాకపోతే రేపు చెప్తా. అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవును. దా కూర్చో. అకౌంటింగ్ మెటీరియలేనా? ఇలా ఇవ్వు. ఈ ప్రొవిజన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ చదివే ఉంటావు, తెలుసు కదా? ఆ ప్రొవిజన్ కోసం ఐడియా ఉంది. మర్చిపోవద్దు. ఓకే. ఇది పట్టుకో. అదే మోడల్ క్వశ్చన్ ఇది. సాల్వ్ చేయి. ఓకే. అయిపోయింది కృష్ణ గారు. గుడ్. కన్సల్టేషన్ కోసం సాటర్డే చెప్తాను. ఓకే, తీసుకోండి. ఏంటిది? మా ఇంట్లో స్పెషల్గా చేస్తారు 1 టైప్ ఆఫ్ స్వీట్, మీకోసమే తెచ్చాను. ఓకే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, సాటర్డే క్లాస్లో కలుద్దాం. ఓకే.
ఓకే కృష్ణ గారు, నేను వెళ్ళొస్తాను. అరే నాకెందుకు అమృత నిన్ను ప్రేమిస్తుంది అనిపిస్తుందిరా. పిచ్చి పిచ్చిగా వాక్కరా. పిచ్చి పిచ్చిగా వాగడం కాదురా, తనకి నీ మీద ఇష్టం ఉంది కాబట్టే బుక్ తెచ్చి ఇచ్చింది. ఈరోజు స్వీట్ కూడా ఇచ్చింది. అదేం కాదురా, నేను ఫీజు తీసుకోను కదా, తన సాటిస్ఫాక్షన్ కోసం స్వీట్స్ బుక్స్ ఇచ్చింది. మరి ఇందాక ఎండబడితే ఎందుకు అడిగి నిలబడింది? ఎందుకు నిలబడింది? ఎందుకు నిలబడింది? నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. అదేం లేదులే కానీ పద వెళ్దాం. అరే శ్రావ్య నువ్వు విడిపోయిన బాధ నుండి బయటికి రావాలంటే అమృత నిన్ను ప్రేమిస్తున్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. నేను బాధపడుతున్నాను ఎవరు చెప్పాడు? అరే ఫ్రెండ్స్గా మాత్రం తెలియదురా మాకు. ఒక్కటి చెప్పనా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలరా, రంపలతో గుణపలతో కాదు. వెళ్ళరా. సాటర్డే క్లాస్ ఎన్ని గంటలకి? మార్నింగ్ 10 o'clock. హా, ఏరా వినేసిందంటావా? విన్నా నష్టం లేదు, వెనకపోయినా నష్టం లేదు. Good morning, friends. Good morning, sir. So the topic is about consolidation. Okay, write down on your books or you can remember. The 4 principles that determine consolidation are elimination of investment account, goodwill or cost control or capital reserve, minority interests, capital profit or pre-acquisition profit, and reserve profit. So let's take a question. So everyone is clear? Okay, all the best. Read the question carefully and answer them. Okay? Amrita, all the best. థ్యాంక్ యూ. వెన్నెలే గుండెలో చేరిన నీతో మనసే కలిసాక తారలి నేలపై రాలి
కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్. ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను. గుడ్. ఏం ఎలా వచ్చావు? ఈ లాకెట్ మీదే కదా? అవును, ఎక్కడ దొరికింది? మొన్న ఇన్స్టిట్యూట్లో దొరికింది. థ్యాంక్ యూ. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి? మీరంటే నాకు ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సారీ అమృత, నీ మీద నాకు అటువంటి అభిప్రాయం లేదు. సబ్జెక్ట్లో సాయపడాలనుకున్న తప్ప ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నిన్నే కాదు, ఏ అమ్మాయిని ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు. అది కాదు కృష్ణ గారు, నేను చెప్పేది ఒకసారి. ఎనఫ్ అమృత, నువ్వేమైనా చెప్పాలనుకుంటే స్తంభాలకు చెప్పు. నాకు చెప్పినా వాటికి చెప్పినా ఒక్కటే. లక్ష్మి, అమ్ము ఏది? అదిగో బాల్కనీలో ఉంది. సాయంత్రం నుంచి అక్కడే ఉంది. భోజనం కూడా చేయలేదు. సరే, నువ్వు వడ్డించు. కృష్ణ కలిసావా? నీ మనసులో మాట చెప్పావా? ఏమన్నాడు? తనకి నా మీద ఇష్టం కలగలేదు నాన్న. పోనీ కృష్ణని కలిసి నేను మాట్లాడినా? వద్దు నాన్న. పోనీ వాళ్ళ పేరెంట్స్ని కలిసి మాట్లాడినా? వద్దు నాన్న. ప్రేమ కన్విన్స్ అయితేనో కాంప్రమైజ్ అయితేనో పుట్టేది కాదు కదా. సరే, నీ లైఫ్ హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలి. దానికోసం ఏం చేస్తే బాగుంటుందో నాకు బాగా తెలుసు. ఈ నాన్న మీద నీకు నమ్మకం ఉంది కదా? ఉంది నాన్న. సరే, పద కలిసి భోంచేద్దాం. అయినా ఒక అమ్మాయి ప్రపోజ్ చేసినప్పుడు ఆనందంగా యాక్సెప్ట్ చేయలే కానీ నేను స్తంభం ఒకటే మా ఇంటి పిల్లలు ఎవరినిద్దాం మింగమంటే వెళ్ళారా? అసలే ఆడి చెయ్యి బాగా పొడుగు, పైగా నీ గోపు దగ్గరగా ఉంది. అవసరమా? అయితే కొడతాడా? కొడితే కొట్టే అరచేతోడ నాకేసి ఆపగలరా? ఏ కృష్ణ గారు, అమృత కోసం మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అమృత మిమ్మల్ని ప్రేమించింది క్యాంపస్లో చూసో డౌట్స్ క్లారిఫికేషన్స్ చేసుకోవడానికి వచ్చినప్పుడు కాదు. ఈ అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా? బానే ఉన్నాను నాన్న. పేరు ఆదిత్య కృష్ణ. సిఏ కంప్లీట్ చేశాడు. కొన్నాళ్ళలో ప్రాక్టీస్ మొదలు పెడతాడు. నీకు నచ్చితే సంబంధం మాట్లాడతాం. నా ఎగ్జామ్స్ అవ్వాలి, సిఏ కంప్లీట్ చేయాలి. అప్పటి వరకు ఏ సంబంధాలు వద్దు నాన్న. సెకండ్ టైం మళ్ళీ మిమ్మల్ని కాఫీ షాప్లో చూసింది. నేను నిన్ను ప్రేమించాను శ్రావ్య. నా ఫ్యూచర్ నీతో ఊహించుకున్నాను. అలాంటిది నువ్వు నా ఫ్యూచర్లో ఉండవు అని తెలిసాక బాధ అనిపించినా నువ్వెక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకున్నాను. అలాంటిది నేను నేనెందుకు ఇబ్బంది పడతాను? ఐఎమ్ హ్యావింగ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇన్ అవర్ లవ్, నాట్ ఈగో. ఈరోజు కృష్ణన్ చూశాను నాన్న. చూసావా? ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు నాన్న, చూశానంతే. ఏమనిపించింది? చాలా మంచివాడు అనిపించింది. తర్వాత రోజు మీ దగ్గర క్లాసెస్ చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు మీ క్యారెక్టర్ బిహేవియర్ చూసి మిమ్మల్ని ప్రేమించింది. ఎగ్జామ్స్ బాగా రాసావమ్మా? బాగా రాశాను నాన్న. ఇక మీద మీ కూతురు సిఏ అమృత. దాట్స్ మై డాటర్. పెళ్లి గురించి ఏం ఆలోచించావమ్మా? కృష్ణ నచ్చాడని చెప్పావు. అవును నాన్న. నీ ఫొటోస్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పంపనా? కృష్ణ కూడా సర్ప్రైజ్ అవుతాడు. నాకు కావాల్సింది కృష్ణ సర్ప్రైజ్ అవ్వడం కాదు నాన్న. కృష్ణకి నేను నచ్చడం, కృష్ణ నన్ను ప్రేమించడం. నేను తన మనసులో ఉన్నానో లేదో నేనే తెలుసుకుంటాను. అలా ఇంట్లో చెప్పి తన మనసులోని మాట మీకు చెప్పడానికి వచ్చింది. నేను చెప్పాను కదరా. కృష్ణ గురించి ఆలోచిస్తున్నావా? లేదు నాన్న. సరే, ఈ అబ్బాయిని చూడు. పేరు చక్రి. నా చిన్నప్పుడు స్నేహితుడు కొడుకు. సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓ.
ఒక్కసారి చూడు, నీకు నచ్చితేనే ఈ వారంలో నిశ్చితార్థం పెట్టుకుందాం. మీ ఇష్టం నాన్న. ఊపిరి ఆపకి ప్రేమ నన్నే కాదని వెళ్ళిపోకి ఊరికి చంపకి నాలో ప్రాణం తీసేకి ఊపిరి ఆపకి ప్రేమ నన్నే కాదని వెళ్ళిపోకి ఊరికి చంపకి నాలో ప్రాణం తీసేకి గుండెలో ఈ గాయమే చేసిందంతా ప్రేమేగా చీకటైన లోకమే నారీ పటిలో వేకువలా ముందునున్న కాలమే నీ తోడే లేక ఉంటుందా మౌనమే వెలేసిలా ముహూర్తాలు పెట్టుకుంటూ అసలన్నీ ఆపినాది ఎందుకు ఇలా ఎంత చెప్పినా గుండెలోని బాధే వెళ్ళనన్నది ఏమిటో అలా ఎంత ఆపినా కన్నీరే పొంగుతున్నది ఎందుకు ఇలా ఎంత చెప్పినా గుండెలోని బాధే వెళ్ళనన్నది ఏమిటో అలా ఎంత ఆపినా కన్నీరే పొంగుతున్నది మోయలేని ప్రాణమే మోయమంటూ బంధమే మూడు ముళ్ళ ఆటలో మోగబోయే మాటలే గుండెలో ఈ గాయమే చేసిందంతా ప్రేమేగా చీకటైన లోకమే నారీ పటిలో వేకువలా ముందునున్న కాలమే నీ తోడే లేక ఉంటుందా మౌనమే వెలేసిలా ముహూర్తాలు పెట్టుకుంటూ అసలన్నీ ఆపినాది మన జీవితంలోకి వచ్చే అమ్మాయి మన విలువని పెంచాలి, మనకి ప్రేమను కూడా పంచాలి. నీ మాటలు బట్టి చూస్తుంటే అమృత చాలా మంచిది. ఎంతో అదృష్టం ఉంటే గాని అలాంటి అమ్మాయి జీవితంలోకి రాదు. ఆ అదృష్టాన్ని అందుకుంటావో వదులుకుంటావో నీ చేతుల్లోనే ఉంది. రోహిత్, నాన్న చెప్పండి. మండపం డెకరేషన్ అది అయిపోయిందా? అవుతున్నాయి నాన్న, అన్ని పనులు అవుతున్నాయి. హలో, ఇంకా రెడీ చేయలేదా? 5:30 అయిపోయింది, పంతులు గారు వచ్చేయమంటున్నారు. ఎంత అందంగా ఉన్నావే, నా దిష్టి తగిలేటట్టుంది నీకు బంగారం. ఎవరు బాబు నువ్వు? నా పేరు ఆదిత్య కృష్ణ అండి. నేను అమృతని ప్రేమిస్తున్నాను. ఈరోజు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా? తెలుసు అంకుల్, అమృత పెళ్ళి. తెలిసి పెళ్లిపీట్ల మీద కూర్చోబోయే అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావా? నిజానికి పెళ్లి చేసుకోవాలందని చెప్పాలండి. అమృత కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది, కానీ నాకు అమృతకున్నంత ధైర్యం లేదు అంకుల్. నిజం అమృత, నువ్వంటే నాకు చాలా ఇష్టం. శ్రావ్య దూరం అయినట్టే నువ్వు దూరం అయితే
ఆ బాధను మళ్ళీ నేను తట్టుకోలేనేమోనని భయపడేవాడిని. ఐ లవ్ యూ అమృత. ఏంట్రా చూస్తున్నావు? అక్కడ మగబిడ్డ వారు మండపంలో ఎదురు చూస్తున్నారు. అనియా, మనం ఎంచుకున్న వ్యక్తి అల్లుడైతే సంవత్సరానికి 2 సార్లు వచ్చి మన ఇంటికి వెళ్తూ ఉంటాడు. అదే నా కూతుర్ని ప్రేమించిన వాడు అల్లుడైతే తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. వాడు చాలా మంచోడు అనియా. ఈ లాకెట్ ఆదిత్యది కదా? అవును, ఆదిత్య కృష్ణ గారిదే. నేను కృష్ణ గారిని ప్రేమిస్తున్నాను. నేను ఆదిని ప్రేమించాను. నేను ఆయనతో లైఫ్ని చూశాను. నా ఫ్యూచర్ నీతోనే ఊహించుకున్నాను. లోపలికి రండి. కూర్చోండి. ఏమైనా మాట్లాడాలా? దీనిలో సగం మీ దగ్గరే ఉంది కదా, అది మీరు నాకు ఇస్తే కృష్ణ గారికి నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఆదిత్యని ప్రేమించాను, కానీ నువ్వు అతనితో జీవించాలనుకుంటున్నావు. నువ్వు ఆదిత్యని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటావు అనుకుంటున్నావు. థ్యాంక్ యూ. నేను వెళ్ళొస్తాను. ఇన్నాళ్ళు ఆదిత్యని ఎవరు చేసుకుంటారో వాళ్ళు అదృష్టవంతులు అనుకున్నాను, కానీ నిన్ను చూస్తుంటే ఆదిత్య అదృష్టవంతుడు అనిపిస్తుంది.